కౌ చెప్పిండు బాబాయ్ నాన్న తీర్చాడు. ఓవరాక్షన్ ఏక దౌడ పని రాలే కొట్టించుకో. నేను సాటిస్ఫై అయితే నాకు కారణం చెప్పు పంపిస్తా. కారణం ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. ఎక్కడ పట్టుకో చూసిర్రా ఇట్లుంటది. ఏంటి రేపు నిన్న షాంగాడు దగ్గర వండుకునుడు గురించి అలిగి నిన్న పొద్దున్న దాకా ఏమన్నది ఫోన్ అన్నదా. ఇప్పుడు దాని గురించి అలిగి రాత్రం తొర్రి ఏడ్చి ఇప్పుడు హాస్టల్ కు వడగొట్టే చెప్పు అంటాను. నిన్న పోరంటే పోనంటే గారా చిక్క పోతా అంటానా ఇప్పుడు పోదా రెడీగా చూడు ఒకసారి గనియానవా మెత్తలు సేద్దారులు మరి ఓవరాక్షన్ ఎయ్యకు ఇటు చూడు. ఇటు ఇటు చూడు. నాకే ఏమనుకుంటున్నావు నువ్వు హాస్టల్కి ఇప్పుడు పోతానంటున్నావు కానీ నేను మళ్ళీ అచ్చుడు కానీ ఫోన్ చేస్తే మాట్లాడు కానీ ఏది ఉండదు బిడ్డ. నేను కూడా సరే చెప్తాను. నేను నువ్వు నిన్నమన్నా సరే నువ్వు పోతానని ఉద్దేశం ఉన్నదాన్ని పోతానని అన్నా కానీ సప్పుడే చెప్పదు కానీ నువ్వు పో. నిన్న మొన్న నువ్వు నాకు ఇది నేర్పలే అది నేర్పలే అన్నదాన్ని నువ్వు ఇయ్యాలా అట్లా పోతానే ఇక్కడ సిస్టమ్ ఓవరాక్షన్ చేసినావు అనుకో పోతా పోతావుగా. పోతా నేనైతే నిన్ను మళ్ళా స్కూల్ జాయిన్ చేసేదాకా కూడా రాను చెయ్యా. స్కూల్ కాలేజ్ అదే కాలేజీ లేవమ్మా ఇవి బంద్ చేస్తా సిస్టర్. నువ్వు ఏదన్నా ఉంటే మంచిగా మాట్లాడి చేయాలి కానీ అలిగి కొట్లాడి పండుకున్న దానికి నువ్వు గింత రాదంతా ఎందుకు ఎత్తావు? ఎందుకు ఎత్తావే? ఎందుకు ఎత్తావు? ఎందుకు ఎత్తావు చెప్పు. నీ కంఫర్ట్ నువ్వు చూసుకుంటావు, నా కంఫర్ట్ నేను చూసుకోవద్దా? నేను ఏమంటానా పోతా అంటున్నా. ఏంటి పోతా నువ్వు? హాస్టల్ పోతా. నిన్న మొన్న ఎందుకు అన్నావే? నిన్న మొన్న ఎందుకు అన్నావు? నిన్న బుద్ధి కారే ఎందుకు ఎందుకు బుద్ధి అవుతాను? పోబుద్ధి అవుతాను. ఎందుకు బుద్ధి అవుతాను? బుద్ధి అవుతాను. ఓవరాక్షన్ ఏక దౌడ పని రాలే కొట్టించుకో. పోతాడు నువ్వు పోతే తర్వాత సంగతి ఎట్లుందో నేను చెప్తా. నేను రాను ఇంటికి. నేను కూడా రాను. నిన్ను తెచ్చా మమ్మీ చెప్తా. ఏమద్దు మమ్మీ చెప్పని పోదాం పా మమ్మీ ఇచ్చే ఉండని కరెంట్ వచ్చింది. పోవు లేదు ఏం లేదు. ఓవరాక్షన్ చెయ్యకు. సరే పో. నిన్న నాకు కారణం నేను సాటిస్ఫై అయ్యేటప్పుడు నాకు కారణం చెప్పు పంపిస్తా. నేనేం చెప్పాలి? నిన్న నాకు పోనని అది రాత్రి ఎందుకు నీకు? రాత్రి డాడీ సాయంత్రం చెప్పిన పోతాను. ఏ సాయంత్రం చెప్పింది? నాకు చెప్పలేవాడా? చెప్పిన డాడీ వద్దంటాను. ఎటద్దంటాను? డాడీ చెప్తలేడు. డాడీ ఎప్పుడు కాదు నిన్న దాకా పోను అన్నదానివి ఇవాళ పోతా అనలే. పోతాను మరి నిన్న గంట డిస్కషన్ జరిగిన గంట వరకు సప్పుడు ఎందుకు వేయాలి? అప్పుడు ఏ బుద్ధి కాలే. ఎందుకు ఏ బుద్ధి కాలే? నాకు నీ సాటిస్ఫై అయ్యేటట్టు కారణం చెప్పి ఇప్పుడు పంపిస్తా. పొమ్మంట బడగొట్టు రమ్మంట. చెప్పు కారణం చెప్పు. ఎందుకు పోబుద్ది? నిన్నెందుకు పోబుద్ది కాలే? ఇక మళ్ళా నిన్న పోబుద్ది అయిందని మరి డాడీ గంతగానో అంటాను. మరి నేను పోతా డాడీ నన్ను వడగొట్టరాడు ఎందుకలే? ప్రాజెక్ట్ సేవ్ అన్నట్టుంది. అయ్యో ఇవరకు చేసింది కదా. ఇప్పుడు చేసిన గిప్పులు ఉన్నాయిగా. క్లిప్పులు కాదు సేవ్ చేసినా సేవ్ కాలే అంటే సేవ్ కాలేదు కానీ ఎడిటింగ్ చేసింది అయితే ఉన్నది వరక. ఎడిటింగ్ చేసింది ఎటు పోయింది కానీ ముక్కలు అయితే ఉన్నాయిగా. ఇది ఇట్లా పోయింది. మాటల్లో నీకు పిల్లక కట్టింది అది. పోతాడా అద్దంటే ఎట్లా బిడ్డ? కడతా. నువ్వు ఓవరాక్షన్ వేయకు మేఘనా. ఓవరాక్షన్ అనేది ఒకటే వస్తుంది. అన్న క్లారిటీ చెప్పు. నువ్వు
క్లారిటీ చెప్పు. బుద్ధి అవుతాను ఎందుకు అబుద్ధి అవుతుంది? మరి నిన్న దానికి ఎందుకు కలిగిన నా కారణం చెప్పు. నేను అలుగుతే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా చెప్పు. ఇగో మంచిగా ఉన్నదాన్ని మంచిగా వేసింది నాకు పిస లేపకు, నువ్వు లేపుకోకు, లేపుకుంటా నన్ను ఇరిటేట్ చేయకు. నేను చెప్తా అన్న నిన్నేమంటున్నా నేను నేను మాట్లాడతాను కదా, సౌండ్ లేకుంటే నిన్న మొన్న పోరాను దాని ఇవాళ ఎందుకు పోతాను అంటాను. అడగలే ఎవరు అడగలే? ఎవరు అడగలే పోతావా పోవా అడిగారు. అడిగినా మొన్న అడగలే. నిన్న అడగలేదా? నిన్న అడిగిల్లు. మరి నిన్న పోనాను ఎందుకు అన్ను? అగో నిన్న పోనన్నా ఎందుకు బిడ్డ ఎంసెట్ కోచింగ్ లేదో కదా మీకు? ఏం కాదు, సెకండ్ ఇయర్ క్లాస్ లో ఇంటా. సెకండ్ ఇయర్ అలా సిలబస్ చెప్తారట, మీ కావు అవి మళ్ళీ వేరే. అవి ఏంటి ఏమో అంటుగా నిన్న ఏంటి ఏమో అన్నది నిన్న పేరేం పేరు ఏమో ఏమో చెప్తాను, లియోనో ఏదో ఏదో అన్నది. స్పార్క్ టైప్. స్పార్క్ టైటన్. అది సిలబస్ కాదు, సెక్షన్ పేర్లు. అలా సెక్షన్ పేర్లు అలా చెప్తానేమో సిలబస్లు. వాళ్ళ అందరికి ఒకటే సిలబస్ ఉంటది, కానీ వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, మాకు తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఎంత? 4 తారీఖా? 3 తారీఖు. 3 అయ్యాల. ఇగో పని మీద ఉన్నాడు, డిస్టర్బ్ చేయకు, ఎడిటింగ్ చేస్తాడు. నేను బాధపడతాను. నాకు 3 తారీఖు ఇవాళ 3 4 కానీ 3 నేను బట్టలు కూడా చదువుకున్నా. నువ్వు బట్టలు చదువుకో, నువ్వు ఏమన్నా చదువుకోనా, నేను సాటిస్ఫై అయ్యే కారణం చెప్పినాక నువ్వు నా ఎల్లుడు అంతే, ఏం లేదు. ఏం సాటిస్ఫై అయ్యే కారణం? నిన్న ఓనన్న దాని నువ్వు నిన్న సాంగ్ అనుకున్నావు. ఎందుకు అయ్యావు? దానికి కారణం ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. ఎక్కడ ఇచ్చినా అన్నిటికీ ఆయనకి ఇస్తున్నావు, ఎక్కువ క్వశ్చన్లు అడగకు. ఆయనకి ఇయ్యలే, నేను ఆయనకి ఇస్తున్నావు. ఇయ్యలేదే నేను నన్ను మళ్ళీ నన్ను ఎక్కువ క్వశ్చన్లు అడగకు, నేను పోతా. ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తాను, నువ్వు హాస్టల్ పోతున్నాను, నీకేమైనా న్యాయం ఉన్నదా? ఉంది. అంత పనులు చేయించుకోవచ్చా? నేను చేపించుకోలే. ఆ తాలకాయ నొత్తానంటే అక్క నేను వత్తుతారా అన్నాడా? ఎందుకన్నాడు? తమ్ముడాయి పట్టుకే అన్నాడుగా. తమ్ముడాయి పట్టుకే అన్నాడు. లేపంగా ఏమన్నాడు? తలకాయ నొత్తుందని అంటాడు. ఏమన్నాడు? నాకు తెలిసే నువ్వు ఇది నాకు తెలుసు. ఏమన్నాడు? నేను పోతా, నాకు తెలిసి నన్ను ఏమనకు. నాకు తెలిసే సాగాన్ని తీసినారు, కౌ చెప్పిన బాబాయ్ నన్ను తీసాడు. నాకు తెలుసు. నువ్వు ఇదే మనసులో పెట్టుకోనే అన్న అట్లన్నా కానీ దానికే ప్రియారిటీ ఇస్తుందనే నువ్వు ఇవి వచ్చిందా? సాటిస్ఫై అయినవా? అదే 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 వచ్చింది. ఏది రోజు అని కాను, అస్సలకే కాను. అయితావు. నా డాడీ నా ఎడిటింగ్ అయిపోయినాక దించేస్తాడు. నుంచి బొమ్మనంది దించరాను. మరి ఎందుకోమంటాను కాలేజ్కి? నేను ఫోన్ టీవీ ఎక్కువ పడితే మీరే దించాలి. దడపడ రాతాయి. ఎందుకు రాలుతాయి? గియ్యలేని బ్యాగులు వేసుకొని ఫ్రీ బస్ పిక్తా. అక్కడ నిన్న ఎవరు అక్కడ తీసుకునేటోళ్ళు ఎందుకు తీసుకోరు? బతికే ఉన్నది. ఇక గువ్వ పిల్ల గుట్లకెళ్ళి కింద పడ్డది పాప. పెట్టరా సామాడ పెట్టు, పెట్టు మెల్లగా పెట్టు. ఎట్లా దాని కింద పెట్టాలి. అది ఒక్క చేతిలో విసుకుతానురా పట్టుకోరు ఇదే దగ్గర. ఉండకూడుతుంది పాపం, మమ్మీ కోసం చూస్తాను. కానీ రా జరుగు, కొంచెం లేతే దీన్ని ఆడ పెట్టామా చూస్తాను. ఓగో ఏం తిట్టదు దాని పిల్లల చూసుకున్నాక. కానీ ఎట్లా ఇంకొంచెం ఎక్కాలి కదా, ఎక్కువ కిటికెక్కు గువ్వ పిల్ల. మెల్లగా మెల్లగా షామ ఆగురా, నీకు పెట్టరా మళ్ళీ కింద ఎత్తేసేవరా. ఏ తీసుడు కాదు మమ్మల్ని కింద పట్టదు, అది అక్కడ పెడతాను, నేను గూట్లో పెడతాను. ఇక్కడ పిల్లలు బాగానే ఉన్నాయి. ఇక పిల్ల 2 ఉండవచ్చు, 3 ఉన్నాయా? ఇప్పుడు ఏ గువ్వ పిల్లలు ఏం చేసుకుంటావు? వీటిని హెల్త్ మంచి, గుండెకి మంచి, ఓహో కార్యంకు మంచి, కిడ్నీలకు మంచి, హెయిర్స్ లేడీస్ కి హెయిర్స్ మంచి గ్రో అవుతాయి. ఒక నీ నోటికి మంచి అని చెప్పక అందరికి అన్నింటికి మంచిగా అవుతాడు. కరెంట్ కోడి మేకలు పోసుకుంటే జీవనం ఆమె గుండె కావచ్చు.
అంటే గోపీల జీవనం మేకలకు కోలే జీవనం కదా. ఉన్నాయి కదా పాపం ఇంటికి అట్లా. చిన్న ఏమంటారు నువ్వు మళ్ళీ వచ్చినావు ఏ టైం ఎంత అవుతుందని చూసిపోతాను వచ్చిన నాకు గడియారం లేదు ఓ రైజాలి అయ్యకు సెల్ ఉంది అని పోతలేవా ఏ పోతానా